కొంతమంది సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సెల్ ఫోన్లు వాడతా ఆ సరిహద్దుల్లో బాగా బోర్ కొట్టేసి ఉంటారు కదా! దాంతో అక్కడ సెల్ ఫోన్స్ వాడతా ఆ వాడేటటువంటి సందర్భంలో ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాలు ఇట్లా వాడుతుంటే దాన్ని పాకిస్తానోళ్ళు జాగ్రత్తగా ట్రాక్ చేసి సరిహద్దుల్లో ఎవరైతే ఫోన్లు వాడుతున్నటువంటి సైన్యం ఉన్నారో వాళ్ళని అక్కడున్న అమ్మాయిల ద్వారా ఫ్రెండ్‌షిప్పులు చేపించి ఏకంగా వాళ్ళతో వీడియో కాల్స్ ఇట్లాంటివి చేపించి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికొచ్చి వీళ్ళతో స్నేహాలు చేసి ఆ పైన మన భద్రతని వాళ్ళు సమాచారాల్ని రాబట్టేటటువంటిది హనీ ట్రాప్‌లు చేసుకొచ్చినటువంటి అనేక ఉదంతాలు వెలుగు చూశాక 2020లో టోటల్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా 89 మొబైల్ యాప్‌ల మీద సైన్యం వాడటానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. సైనిక అధికారులు నిషేధం విధించారు. అయితే క్రమంగా ప్రెషర్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనుకుంటా ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి వాటిని పాక్షికంగా వినియోగించుకునేందుకు ఇప్పుడు సైన్యం అనుమతిచ్చింది. సైనికాధికారులు అనుమతిచ్చారు. అయితే అది చూడటానికే తప్ప చాట్లు చెయ్యొద్దు అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పారు.